చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. దాదాపుగా 20 ఏళ్ల పాటు మీడియాలో ఒక సామాజిక స్పృహతో బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఆయన పనిచేసినటువంటి సందర్భం. ఎన్నో అవినీతి అక్రమాలపై ఆయన కలం పనిచేసింది. అటువంటి సీనియర్ పాత్రికేయులు ఒక సామాజిక వర్గానికి సంబంధించి ముఖ్యంగా బలిజ కాపుల్లో ఒక చైతన్యం తీసుకురావాలి, రాజకీయంగా అలాగే సామాజికంగా ఒక అవగాహన కల్పించాలి అనే ఉద్దేశంతో దాదాపుగా 7 ఏళ్ల క్రితం రాయలసేన అనేది ప్రారంభించారు ఆయన. ఆయన ఎవరంటే పోరుమామిళ్ళ ఈశ్వర్ గారు. ఆయన ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం రాజకీయంగా జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ, సమీకరణాలు కానీ, అలాగే ప్రధానంగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కాపులకు బలిజలకు సరైనటువంటి ప్రాతినిధ్యం లభించడం లేదు. ముఖ్యంగా నామినేటెడ్ పదవుల్లో కానీ ఇతర ఏ అంశాల్లో కూడా వారికి తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వట్లేదు అనే ఆవేదన కూడా ఎక్కువ అవుతుంది. ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమకాలీన అంశాలు, అలాగే ఈ రాయలసేన ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఈశ్వర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా ఈశ్వర్ గారు, సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ తరపున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. నమస్తే రవీంద్ర గారు. సార్, రాయలసేన అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి? దానికన్నా ముందు మీ బ్యాక్గ్రౌండ్, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేది ఒకసారి. సార్, మాది సామాన్య కుటుంబం. మేము సామాన్య కుటుంబం నుంచి వచ్చాం. అంటే చరిత్ర తీసుకుంటే మాది చాలా పెద్ద కుటుంబం. దాని లోతులోకి వెళ్ళదలుచుకోలేదు. మాది నెగిటివ్ ప్లేస్ ప్రకాశం జిల్లా గిద్దలూరు. మా ఫోర్ ఫాదర్స్ అంటే మా ఫాదరు పరిస్థితులు అనుకూలించగా కరువు కాటకాలతో విజయవాడ మైగ్రేట్ అయ్యారు. విజయవాడ మైగ్రేట్ అయ్యి మేము ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్న తర్వాత నేను పుట్టడం, పెరగటం, చదవటం మొత్తం విజయవాడేనండి. ఓకే. అది సార్, మీరు దాదాపుగా 20+ ఒక మీడియాలో ఒక జర్నలిస్ట్గా ఉన్నారు, ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నారు. మీ సమయంలో ఎన్నో అంశాల మీద మీ కలం పనిచేసింది. ఇలాంటి సందర్భంలో పాత్రికేయ వృత్తిని ఎందుకు వదిలేయాలనుకున్నారు? ఈ రాయలసేన అనేది ఏర్పాటు చేయటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? వాస్తవంగా 86 నుంచి నేను ఆంధ్రజ్యోతిలో వర్క్ చేశానండి. పాత్రికేయ వృత్తికి ముందు నేను అన్ని సెక్షన్స్ టచ్ ఉంది నాకు. అన్నిట్లోనూ వర్క్ చేశాను. ఓకే. కాకపోతే కొన్ని అనివార్య కారణాలు, ఎందుకంటే కొత్త మేనేజ్మెంట్ అంటే ఆంధ్రజ్యోతి లాకౌట్ అయిన తర్వాత వచ్చిన కొత్త మేనేజ్మెంట్ తో కరెక్ట్గా మనకి సెట్ అవ్వకపోవటం, వాళ్ళైతే నన్ను తీసేయలేదండి. నేనే రిజైన్ చేసి బయట రావడం జరిగింది. ఎమ్మడలేకపోయాం అది. ఎందుకంటే పాత మేనేజ్మెంట్ ఉన్నంతకాలం కమ్యూనిటీ యాక్టివిటీస్ అన్నీ చాలా తక్కువ ఉండే. కొత్త మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత మేనేజ్మెంట్కి ఉందో లేదో తెలియదు కానీ ఇక్కడ పనిచేసే స్టాఫ్కి ఎక్కువైంది. ఓకే. అందుకని బయట రావాల్సి వచ్చింది. అది రాయలసేన ప్రారంభించిన తర్వాత అవునండి, అసలు దాని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఏ ఆలోచనతో దాన్ని స్టార్ట్ చేయాలనుకున్నారు? యాక్చువల్గా రాయలసేన అనేది ప్రారంభించడానికి కారణం, నేను పుట్టిన నా జాతి, నా కులం, నా కన్నతల్లి కంటే తర్వాత ఎక్కువ, అంటే కన్నతల్లితో సమానమైంది. ఈ కులం యొక్క చరిత్ర ఏంటన్నది ఈ రోజున్న ఈ సొసైటీలో ఉన్న ఈ కులంలో పుట్టిన వాళ్ళకి 90% తెలియదండి. దాని మీద మా టీము, అంటే మాకు గురువులతో సమానం, సోదరుల సమానులు ఉన్నారు, ఒక టీం ఉంది. ఆ టీం చేసిన రీసెర్చ్లో నేను సగభాగం. అంటే అయ్యో నా జాతికి ఇంత చరిత్ర ఉందా అని నేనే ఆశ్చర్యపోయిన దాఖలాలు ఉన్నాయి. ఆ చరిత్రని అందరికీ తెలియజేయాలని ఈ రాయలసేన మాసపత్రికతో చరిత్రని ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వస్తున్నాను. సేమ్ టైం ఇప్పుడున్న రాజకీయాలు కులం యాసించే స్థాయిలో ఎందుకుంది?
ఒకప్పుడు శాసించే స్థాయిలో ఉన్న కులం ఈరోజు శాసించే స్థాయిలోకి ఎందుకు వచ్చింది, దీనికి ప్రధాన కారణాలు ఏంటి, వీటి మీద మా యూత్లోకి ఒక రకమైన సందేశం ఇవ్వాలన్న ఉద్దేశంతో రాయలసేన ఏర్పాటు చేయడం జరిగిందండి. అది అంటే ఇప్పుడు దాదాపుగా సార్ రాయలసేన ఓకే బాగానే ఉంది, ఇలా ఒక కులానికి సంబంధించి ఎన్నో రకాలుగా యూనియన్లను అసోసియేషన్లను లేకపోతే కుల సంఘాలను ఉన్నాయి, దాదాపు పుట్టగొడుగులే పుట్టుకొస్తున్నాయి. కానీ ఎవరు కూడా తమ సామాజిక వర్గానికి సంబంధించి పని చేయాలి అనే ఉద్దేశంతో ఆలోచన చేయట్లే. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో రాయలసేన భవిష్యత్ కాలంలో ఏ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రణాళికతో ముందుకెళ్తుందంటారు? అయితే ఇక్కడ పుట్టగొడుగులు అన్న పదం కరెక్ట్ కాదేమోనండి. కుల సంఘాలు ప్రతి నగరంలో 1కి 2, 2కి 3, 10 దాకా ఉంటాయి. దానికి కారణం జనాభా నిష్పత్తి ఎక్కువ. కాకపోతే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే కులం ఐక్యతగా ఉంది, కుల సంఘ నాయకులు ఐక్యత. నేను దాని గురించే మీకు చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను సార్. ఎందుకు పుట్టగొడుగులు అనే పదం వాడాల్సి వచ్చిందంటే, సాధారణంగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఒక రాజకీయ పార్టీని అంటిపెట్టుకొని తమ కులాన్ని అనుకూలంగా మార్చుకొని ఆ కులం ఆ సామాజిక వర్గం కోసం పనిచేస్తున్నామని చెప్పి బిల్డప్ ఇచ్చే నేతలు నాయకులు చాలామంది ఉన్నారు, కుల సంఘ నాయకులుగా చెప్పుకునేవారు. అవునంటారా కాదంటారా? 100%. అందుకు ఆ పదం వాడాల్సి వచ్చింది. ఓకే, దానికి నేను ఆక్షేపణ అయితే ఏం లేదు. కానీ కాకపోతే నేను చెప్పేది ఏంటంటే సార్, ఈ కుల నాయకులందరూ ఐకమత్యంగా ఉంటే కులానికి దశ ఎలా ఏర్పరచాలన్నది ఒక ఆలోచన ఉంటుంది. మీరన్నట్టు రాజకీయ నాయకులు అంటే ఉన్న పార్టీలకి, ఒక పార్టీకి ఒక నాయకులు వెళ్తే ఇంకొక పార్టీకి కొన్ని సంఘాలు వెళ్ళిపోతుంది. ఈ విభజించు పాలించనేది అవతల రాజకీయ పార్టీల కంటే కూడా తమలో తమ ఉన్న ఈగోని సాటిస్ఫై చేసుకోవడానికి వాళ్ళు వర్గాలుగా ఏర్పడుతున్నారు. అది వద్దు, అందరూ ఒకటిగా ఉంటే ఒక స్టేట్ వైడ్ ఒక కమిటీ ఉంటే ఆ కమిటీలో ఇప్పుడు సంఖ్యాబలం 27%, 25% దాకా ఉన్నాం. ఈ కమిటీ కూడా జంబోలాగా 20, 30, 40 మంది నాయకులు అంటే ఒకటే ఈ స్టీరింగ్ కమిటీగా ఉంటే చాలా బాగుంటుంది. ఆ ప్రయత్నంలో నేను మాక్సిమం ట్రై చేస్తున్నాను, చేశాను కూడా. నా ప్రయత్నాలు అయితే ఆగలేదు, జరుగుతూనే ఉన్నాయి. రాయలసేన ప్రయాణంలో దాదాపుగా 7 ఏళ్ళు గడిచిపోయింది. ఈ జర్నీలో రాయలసేన తరపున మీరు సాధించిన విజయాలు ఏమైనా ఉన్నాయంటే ఏం చెప్తారు? రాయలసేన ద్వారా మేము ప్రతి సంవత్సరం 3 కార్యక్రమాలు చేస్తామండి. ఒకటి కృష్ణదేవరాయలు జయంతి, పట్టాభిషేకం, వర్ధంతి. అది మామూలుగా ఆయన మేము స్మరించుకుంటూ మా ఐకాన్ కాబట్టి ఆయన గురించి జనాల్లో చెప్తూ అది ఒక కార్యక్రమం చేస్తాం. నెక్స్ట్ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి వంగవీటి మోహన్ రంగా, ఆయన జయంతి, వర్ధంతి చేస్తాం. ఇక ఫైనల్ వచ్చి మేము కొలిచే కాపు కుల బ్రహ్మ మిర్యాల వెంకటరావు గారి జయంతి, వర్ధంతులు చేస్తూ ఆ సందర్భంగా పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వటం, మా చేతనైనంత వరకు స్కాలర్షిప్లు ఇవ్వటం. చాలా మంది వచ్చి ఫీజు కట్టలేని పరిస్థితుల్లో మా రాయలసీమ దగ్గరికి వస్తే ఫీజులు కట్టాం. ఈ రోజున మీరు నోట్ చేసుకుంటానంటే చెప్తాను, 5-6 మంది తల్లిదండ్రులు లేని పిల్లలకి మేము ఫీజులు కడుతూ చదివిస్తున్నామండి. అది నెక్స్ట్ మొన్న వరదలు వచ్చినప్పుడు మేము చేసిన కార్యక్రమాలు కానీ అది మొత్తం జనాలందరికీ తెలుసు. సరే ఈశ్వర్ గారు, ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మీకు మిర్యాల వెంకటరావు గారితో మంచి సంబంధాలు ఉన్నాయి, మీ జర్నీ కొనసాగింది. ఇలాంటి సందర్భంలో మీరు మాకు ఒక ఐకాన్ అన్నారు. ఆ ఐకాన్ని మీ చేతి మీద ఇందాక నేను చూసాను. ఏంటి సార్ దాని గురించి ఒకసారి ఎప్పుడు ఎంచుకున్నారు? అది ఇది మ్యాక్సిమం నేను రాయలసీమ స్టార్ట్ చేసినప్పుడే వేసాను సార్. అది ఎందుకంటే యాక్చువల్లీ ఈ రోజున్న సొసైటీలో ఉన్న యువతకి కమ్యూనిటీ పరంగా చూస్తే మన ఐకాన్స్ ఎవరంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తారు. అరే బాబు ఇంకా ఎవరున్నారా అంటే వంగవీటి మోహన్ రంగా గారి పేరు చెప్తారు. ఇంకా కొద్దిగా ప్రెజర్ చేస్తే కృష్ణదేవరాయలు గారి పేరు చెప్తారు. వాస్తవంగా కృష్ణదేవరాయలు గారు మనం జీవించి ఉన్న ఈ కాలానికి ఒక 500 years. కానీ
అంతకంటే కొన్ని వేల సంవత్సరాల చరిత్ర ఉందండి జాతికి. కరికాల చోళుడు, రాజరాజ చోళుడు, గౌతమ బుద్ధుడు, అశోక్ చక్రవర్తి, ఈవెన్ అంటే నేను వేగ్గా చెప్పట్లేదండి, వీటికి తగ్గ ఆధారాలు శాసనాలు మా దగ్గర ఉన్నాయి. వీటిని సేకరించటం 10 మందికి తెలియజేయాలని సంకల్పంతో మేము రాయలసేనని పెట్టాము. కాపు చరిత్ర సంకలన సమితి అన్నది మేము ఏర్పాటు చేసుకున్నాము. మా పెద్దలు ఉన్నారు, అందులో రైటర్స్ ఉన్నారు, పరిశోధకులు ఉన్నారు. వాళ్ళ అండర్లోనే ఈ రాయలసేన అన్నది నడుస్తుంది సార్. అది సార్, ఇప్పుడు కూటమి గురించి మనం మాట్లాడుకుంటే బ్రహ్మాండమైనటువంటి స్థానాలతో విజయం సాధించింది, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకమైనటువంటి భూమిక పోషించింది జనసేనాని పవన్ కళ్యాణ్. కానీ కూటమి ప్రభుత్వంలో కాపులకు సరైనటువంటి ప్రాధాన్యత లభించట్లేదు అనేది ఆవేదన ఉందా సార్? అది వాస్తవమా కాదా? వాస్తవం అంటే ఎందుకంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది సార్. ఎలక్షన్స్కు ముందు మా నాయకుడు, మా జాతిలో పుట్టిన ఆణిముత్యం, మేము వివేకానందుని మేము చూడాల, కానీ ఇప్పుడు కళ్యాణ్ గారు మేము వివేకానందుని చూసుకుంటున్నాం. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్కు ముందు కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి అన్నారండి. అవును. ఇదే రాయలసేన ఆధ్వర్యంలో విజయవాడ శేషసాయి కళ్యాణ మండపంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కుల సంఘ నాయకుల్ని, రిజిస్టర్డ్ అయినవి, రిజిస్టర్డ్ కానివి 172 సంఘాల నాయకుల్ని వేదికగా ఏర్పాటు చేసి మీటింగ్ ఏర్పాటు చేశామండి. చేసినప్పుడు అందరూ ఏకతాటిగా ఆయనతో కలిసినా కలవకపోయినా మనం ఈసారి కళ్యాణ్ గారి మాట ప్రకారం ముందుకెళ్దామని నిర్ణయించుకొని తీర్మానం చేయటం జరిగింది సార్. అంతా ఓకే. ఆ రిపోర్ట్ మొత్తం మేము పంపించాము ఆఫీస్కి. వాళ్ళు చూసుకున్నారో లేదో మాకు తెలియదు. దేవుడి దేవల్ల కూటమి ప్రభుత్వం అన్నది విజయకేతనం ఎగరేసింది. ఆ తర్వాత కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, మినిస్టర్స్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది. స్థానికంగా వచ్చిన ఈటిల్లో న్యాయం జరిగిందా అన్యాయం జరిగిందా అన్నది ప్రతి ఒక్క సోదరుడికి తెలుసు. ఇంకా దాని గురించి మీ వాల్యుబుల్ టైము వేస్ట్ చేయటం కానీ అనవసరం ఏమో అనిపిస్తుంది. అంటే ఇప్పుడు సాధారణంగా మీరు అన్నారు, ఒక తీర్మానం చేశారు, అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి కూటమికి మనం సపోర్ట్ చేయాలన్న ఆలోచనతోనే చేశారు, అంత బ్రహ్మాండంగానే జరిగింది. కానీ ఇప్పుడు ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, కూటమిని అంత ఘన విజయం సాధించి పెట్టినటువంటి కాపు సామాజిక వర్గానికి ప్రధానంగా పవన్ కళ్యాణ్ కూడా ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయారు అనేది ఒకటి వినిపిస్తుంది. దానికి ముఖ్యమైనటువంటి కారణం కూడా ఒకటి చెప్తాను. ఏదైతే పార్టీలో ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫలానా వ్యక్తికి మేము మంత్రివర్గంలో స్థానం కల్పిస్తున్నాం అని పత్రికా ప్రకటన ఇచ్చినటువంటి సందర్భాలు లేదు. నాకన్నా మీకు ఎక్కువ తెలుసు, ఎందుకంటే పాత్రికేయ వృత్తిలో చాలా కాలం ఉన్నారు. ఎక్కడా కూడా లేదు. అందులోనూ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. దాదాపు ఏడాది గడిచింది. దానికి సంబంధించి అక్కడ ఏం జరిగింది అనేది మనం మాట్లాడకుండా ఉంటే, కావాలని దీన్ని అలా పెట్టారు. నాగబాబు గారికి మంత్రి పదవి ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు ఇలా కావాలని చేస్తున్నాడు అనేది ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఒకటండి, నాగబాబు గారికి మంత్రి పదవి ఇస్తాను అన్న మాట వాస్తవమే. నెక్స్ట్ మీరు మర్చిపోయిన ఇంకో పేరు వంగవీటి రాధా. అవును, చాలా చూసుకుంటాం బాబు, మేము ఉన్నాము మీ వెనక, నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని స్టార్ క్యాంపెయిన్ కూడా చేయించుకున్నారు. అవును, మేము చెప్పేది ఒకటేనండి, రాష్ట్ర ప్రజలకి మేము తెలియజేసేది, కూటమి ప్రభుత్వానికి మేము చెప్తున్నది ఒకటే. ఇదే వంగవీటి రాధాకి ఎమ్మెల్యే ఇచ్చిన, మినిస్టర్ ఇచ్చిన, ఆయనకున్న ఇమేజ్ పెరిగేది లేదు, ఉన్న ఇమేజ్ తగ్గేది లేదు. వాళ్ళు ఎప్పుడు ఐకాన్స్. ఓకే. సేమ్ నాగబాబు గారు, నాగబాబు గారికి మినిస్ట్రీ ఇస్తేనే ఆయనకి జనాకర్షణ, మినిస్ట్రీ ఇవ్వకపోయినా ఆయన ఐకానే. కాకపోతే ఇది ఆలోచించుకోవాల్సిన విషయం,
ప్రస్తుతం ఉన్న పార్టీ అంటే కూటమిలో ఉన్న తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలి. కాపుల ఆవేశపరులే కానీ ఆలోచన పరులు కాదన్న ఏదన్నా ఆలోచన ఉంటే దయచేసి అది తీసేయాలండి. ఎందుకంటే ఆవేశంలో కాపులు ఏదన్నా చేస్తారేమో చేయగలరేమో అని మీరు చేసిన ప్రచారాన్ని ఇప్పుడు తిప్పికొడుతుంది యూత్. సమయం చూసి దెబ్బ కొడతారు. ఆ పరిస్థితి తెచ్చుకోరని మనసు. అంటే ఆ రోజు ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన ఒక వ్యూహంలో భాగం అనుకోవచ్చు అంటారు. 100% అండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు నోరు తెరిచి ఇది కావాలి అంటే ఈవెన్ రాష్ట్రపతి, రాష్ట్రం కాదండి, దేశ ప్రధాని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కళ్యాణ్ గారు శాసించే స్థాయిలో ఉంటాడు కానీ యాసించే స్థాయిలో రాడండి. అది 100% రాసుకోండి. మేము మా కులంలో పుట్టిన ఆణిముత్యం అని ముందు చెప్పానండి. కానీ మా కులంలో పుట్టినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతాం. కానీ ఆయనకి కులముద్రయ్యం, జననేత. ఆయన మాటే మాకు వేదవాకు, అందులో ఎటువంటి డౌటు లేదండి. కళ్యాణ్ గారు నోరు తెరిచి చంద్రబాబు నాయుడు గారిని ఇది కావాలని అడిగితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఎదురు చెప్పరండి. ఆయన వ్యూహం ఆయనకు ఉంటుంది, ఈయన వ్యూహం ఈయనకు ఉంటుందండి. నాగబాబు గారికి మినిస్ట్రీ ఇవ్వాలా వద్దా అన్నది ఆయన ఆలోచన అయితే, తీసుకోవాలా వద్దా అన్నది నాగబాబు ఆలోచన అండి. మధ్యలో ఏంటి అన్నది పూర్తిగా మనం ఎడవంచలేం కదండి. అది సార్ ఇందాక మీరు ప్రస్తావిస్తూ వంగవీటి రాధా గురించి మాట్లాడారు. వాస్తవానికి కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన స్టార్ క్యాంపెయినర్గా పనిచేశారు. ప్రధానంగా మనం గమనిస్తే కనుక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో డయాస్ మీదకి పిలిచినటువంటి చంద్రబాబు నాయుడు, నేను ఒకటే ఈ దెందులూరులో హామీ ఇస్తున్నా, రాధాకృష్ణ గారి సేవలు ఈ రాష్ట్రానికి అవసరం, తప్పకుండా తగిన గుర్తింపిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, నాదని మీ అందరికి హామీ ఇస్తున్నాను. రాధాకు సముచితమైనటువంటి స్థానం కల్పించబోతున్నాం. వంగవీటి మోహన రంగ ఆయన ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆ ప్రకటన ఏది? కనీసం కూటమి ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరంన్నర దాటిపోయింది. వంగవీటి రాధా గురించి ఒక ఉలుకు లేదు, పలుకు లేదు. ఎందుకంటారు? అంటే ఇందాక పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పారండి. మా రాధాబాబు ఇది కావాలని అడిగే క్యారెక్టర్ కాదండి. ఆయన డిమాండ్ చేసే మనస్తత్వం అసలు కాదు. పొలిటికల్గా ఎత్తుకు పై ఎత్తులేయాలి అన్న ఆలోచన ఉంటే ఇదే రాధాబాబు రోడ్డు మీదకి వస్తే ప్యారలల్ గవర్నమెంట్ నడపగలిగిన సత్తా ఉన్నవాడండి. వంగవీటి కుటుంబానికి ఉన్న బ్రాండ్ అది. ఒక కులమే కాదండి, అన్ని కులాలు వచ్చి బాబు వెనక నిలబడతాయండి. కానీ మా బాబు ఎందుకో మరి బుద్ధుళ్లాగా సరే చూద్దాం అనే ఆలోచనతో ఉన్నాడు. కానీ దీని ఎఫెక్ట్ అన్నది రాధాబాబుకి లేకపోవచ్చు, కానీ రాధాబాబుని అభిమానించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు, ఎంట నడిచేవాళ్ళు మాలాంటి వాళ్ళకి మాత్రం మనసులో ఉంటుంది. అంటే ఇక్కడ ప్రధానంగా సరే ఓపెన్గా డయాస్ మీదకి ప్రచార సభ జరుగుతుండగా పిలిచినటువంటి నేపథ్యంలో ఆ సమయంలో ఆయన్ను వాడుకుని కొన్ని కీలకమైనటువంటి నియోజకవర్గాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ని గెయిన్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అనుకుందాం. కానీ తర్వాత అయినా ఇది మనకి నెగిటివ్ వే వెళ్తుంది పబ్లిక్లోకి అని ఆలోచన ఎందుకు చేయలేపారు అంటారు చంద్రబాబు నాయుడు గారు? ఆలోచన అంటే అడిగింది అమ్మాయినా పెట్టదండి, అడిగింది అమ్మాయినా పెట్టదు. అవును, రాధాబాబుని కాపు కమ్యూనిటీ ఉన్న నియోజకవర్గాలను యూజ్ చేయలేదండి, అన్ని నియోజకవర్గాల్లోనూ యూజ్ చేసుకున్నారు. ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ గారి గురించి ఎలా అయితే ముద్ర అన్నది వెయ్యొద్దండి దయచేసి అన్నానో, మా రాధాబాబు కూడా అంతేనండి. తన తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న వ్యక్తి అండి. రంగయ్య గారు ఎప్పుడు కాపు కులం కోసం కష్టపడ్డ, కాపు కులం కోసం రోడ్డు మీదకి వచ్చిన దాఖలాలు లేవండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల కోసమే ఆయన ప్రాణత్యాగం చేశాడు. ఈ రోజున రాధాబాబు కూడా అదే దారిలో వెళ్తున్నాడు. కానీ రాధాబాబు దగ్గర
మరి ఏమనాలో నాకు అర్థం కాదు. ఇది కావాలి అని అడగడండి, అదే వచ్చిన ప్రాబ్లం. అడిగితే కాదనరన్న ధైర్యం మాకుంది, కానీ అడగడు. ఓకే, అడగడంటే ఉపయోగించుకున్న వాళ్ళు అర్థం చేసుకోవాలి. అది మరి ఎప్పటికి అర్థం అవుద్దో మాకు తెలియదు. అంటే ప్రత్యేకమైనటువంటి రీజన్ ఏమైనా ఉండుంటుంది అంటారా? ఏం లేదండి, నాకు తెలిసి అయితే ఏమి ఉండదు. అడగలేదు కదా చూద్దాంలే అనే ఆలోచన ధోరణిలో ఉండొచ్చు కదా. అక్కడ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్న ఉంటాయి కదండి వాళ్ళ సంఖ్యాబలం, ఆలోచనలు, విధానాలు. రాధాబాబు దగ్గరికి వచ్చేసరికి బాబు అడగలేదు కదా తర్వాత చూద్దాంలే అనుకోవచ్చు. ఎందుకంటే రాధాబాబు అన్నతను అడగలేదు కాబట్టి ఇవ్వలేదు అన్నది మనం ఆలోచించినా కానీ వాళ్ళ ఆలోచన తీరు మారాలండి. అంటే మరి ఆ రోజు ఎన్నికల ప్రచార సభలో ఆయన నన్ను డయాస్ మీదకి పిలిచి నాతో మాట్లాడండి లేదా నన్ను పరిచయం చేయండి, నా గురించి పొగడండి అనే రాధాబాబు ఏం చెప్పలా. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి వాస్తవిక పరిస్థితులు కనుక మనం పరిశీలిస్తే ఏదైతే కొంతమంది వ్యక్తులకు తెలుగుదేశం పార్టీలో క్యాబినెట్ ర్యాంకు హోదా కలిగినటువంటి నామినేటెడ్ పోస్టులు ఇచ్చారు, అటువంటిది కనీసం ఒకటని ఇచ్చుంటే బాగుండేదని చెప్పి వంగవీటి అభిమానులు ఇప్పుడు కూడా ఒక నిరాశ నిస్పృహ అనేది ఉంది. 100% అందులో డౌట్ లేదు. కాకపోతే ఇక్కడ ఒకటండి, చంద్రబాబు నాయుడు గారు దెందులూరులో ఎలాగైతే రాధాబాబు గారిని ఆకాశానికి ఎత్తారో సేమ్ టైం మన విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు క్యారీ వ్యాన్ లో కూర్చొని ఉన్న రాధాబాబుని చేయబట్టుకొని పైకి తీసుకెళ్లి ఇంట్రడ్యూస్ చేశాడు. అంటే రాధాబాబు తెలియదని కదండి, రాధాబాబు నాన్నగారి వారసత్వం నువ్వు నిలబెట్టాలి అని చెప్పి వేలాది మంది సమక్షంలో పవన్ కళ్యాణ్ గారు అడగటం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక మాట చంద్రబాబు నాయుడు గారికి చెప్పవచ్చు. మరి అంత లోతుగా విశ్లేషణ చేయటం అంటే నేను ఒక కమ్యూనిటీలో యాక్టివ్గా ఉండే పర్సన్. ఒక రకంగా చూస్తే మైనస్ మాట్లాడగలను, ప్లస్ మాట్లాడగలను. ఈ రెండింటి మధ్యలో కాంట్రవర్సీ అన్నది ఉండకూడదు అనేది మా అభిప్రాయం. రాయలసేన వ్యవస్థాపకులు పోరిమావెల్ల ఈశ్వర్ గారితో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. సమాజ సమస్యలపై సమరశంఖం పూరిస్తాం, బాధితులకు అండగా ఉంటాం, నేరం ఎవరిదైనా నిలదీస్తాం, నినదిస్తాం, చర్చా కార్యక్రమాలు చేపడతాం. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ చేపట్టే లైవ్ డిబేట్లలో మీరు కూడా పాల్గొనవచ్చు. మీ అభిప్రాయాలను స్వేచ్ఛగా నిర్భయంగా మాతో ప్రజలతో పంచుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం మా #1 న్యూస్. మమ్మల్ని సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 9539345345. వెల్కమ్ బ్యాక్. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం సార్, వంగవీటి మోహన రంగా గారి ఆశయాలను పుణుకుపుచ్చుకొని వారసత్వ రాజకీయాలు చేయడానికి అందరూ కూడా ఎన్నుకున్నటువంటి వ్యక్తి వంగవీటి రాధాబాబు. ఆయన సరైనటువంటి విధానంలో వెళ్ళకపోవటం వల్లే ఆశా కిరణ్ అనే ఆవిడ తెర మీదకి వస్తున్నారు అనేది ఇప్పుడు కాపు బలిజ సామాజిక వర్గాల్లో ఎక్కువగా జరుగుతున్నటువంటి చర్చ, రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా. గత కొద్ది రోజుల క్రితం ఏదైతే కార్తీక మాసం సందర్భంగా కాపు వన సమారాధన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా వెళ్ళారు పాలకులకి. ఆ సమయం నుంచి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే త్వరలోనే ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆశా కిరణ్ రాబోతున్నారు. త్వరలో జరగబోయే ఆయన వర్ధంతి సందర్భంగా డిసెంబర్ 26న జరిగే కార్యక్రమంలో రంగానాడు అనే ఒక కార్యక్రమాన్ని వైజాగ్లో ఏర్పాటు చేయటం, దానికి సంబంధించి ఇదంతా రూట్ మ్యాప్ అనేది సిద్ధం చేస్తున్నారనేది అది వాస్తవమేనా? అంటే ఇందులో ఒక చిన్న ఇది ఉందండి. వంగవీటి రాధ అతని ఆలోచన విధానం కానీ అతని ఇది కానీ చాలా మంచివండి. తను ఒక రకంగా గాంధేయవాదం, చిన్న మాట అంటే వంగవీటి అంటే ఒక ఫైర్ బ్రాండ్. కానీ రాధాబాబు ఏంటంటే తన కుటుంబం ఎలా లాస్ అయిందో
మిగతా కుటుంబాలు ఎవరూ లాస్ అవ్వకూడదన్న కాన్సెప్ట్ ఉన్నవాడండి. ఓకే. ఎందుకంటే వంగవీటి రంగా గారితో నేను కొద్ది కాలం జర్నీ చేసిన, అంటే జర్నీ అంటే అంత స్థాయి కాదండి. నేను యునైటెడ్ ఇండిపెండెన్స్ లో నేను వర్క్ చేశాను, స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఉన్నాను. ఆ రోజున్న స్పీడ్ ఈ రోజు ఉన్న స్పీడ్కి చాలా తేడా ఉందండి. రాధాబాబుతో పర్సనల్గా మాట్లాడితే రాధాబాబు యొక్క ఆలోచన విధానం తెలుస్తుంది. మరి ఇప్పుడు వంగవీటి ఆశ, రాధా గారి రూపంతో పాటు రాధా గారి ఫైర్ కూడా పునికి పుచ్చుకొని పుట్టిందని మేము అనుకుంటున్నాం. ఓకే. ఈ రంగానాడులో రాధారంగా రాయల్ అసోసియేషన్లో నేను ఒక చిన్న పాత్ర అండి, అంటే వాళ్ళతో పాటు నేను కూడా ఉన్నాను. ఓకే. ఈ విషయంలో రంగానాడు అన్నది వైజాగ్లో అనౌన్స్ చేసిన తర్వాత ఫస్ట్ కలిసింది రాధానేనండి. ఓకే. రాధానే కలిసాము, రాధాకి వివరించాము. రాధా అంటే 26 అంటే డిసెంబర్ 26 అంటే విజయవాడ ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి అన్నది అందరికీ తెలిసిన విషయం. నేను సెట్ చేసుకొని ముందు ఒక 1 వీక్ ముందు చెప్తాను అన్నారు. ఓకే. ఆ తర్వాత శంతని గారిని కలవటం, ఆ తర్వాత ఆశాని కలవటం జరిగింది. మా యొక్క ఆలోచన వారసుల మధ్యలో అభిమానులు బలి అవ్వకూడదు అన్నది మా ఆలోచన. ఓకే. వారసులంతా కలిసి ఒక వేదిక మీదకి వస్తే వంగవీటి బ్రాండ్ అన్నది ఇంకొద్దిగా ప్రజ్వరిల్లిద్ది, బడుగు బలహీన వర్గాలకి వెన్నుదన్నుగా ఉంటుంది. ప్లస్ ఒక చిన్న సినిమా చూసే ఉంటారు, జనతా గ్యారేజ్. బలమైన వాడు పక్కనే కాదు, బలహీనుడికి కూడా వెనక ఒక అండ ఉంటుందని. ఆ విధంగా ఈ రాధారంగా రాయల్ అసోసియేషన్ ద్వారా ఈ వంగవీటి అనే బ్రాండ్ని పేద ప్రజలకు అండగా నిలబెట్టాలనే ఆలోచనతోటి వైజాగ్ మేము ప్లాన్ చేసామండి. అది మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. అందరినీ కలపాలి, అందరూ ఒక వేదిక మీదకి రావాలి, రంగా గారి ఆశయాలని ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచనతో ఏర్పాటు చేశారు. అది సరే. ఇప్పుడు ఓకే, వంగవీటి కుటుంబానికి సంబంధించి ఆలోచనలు కానీ ఆశయాలు కానీ అందరం ఏకతాటిపై నడవాలి అనుకునే ఆలోచన కరెక్టే. కానీ ఇప్పుడు వినిపిస్తుంది రాజకీయ వర్గాల్లో ప్రధానంగా వంగవీటి రాధాబాబు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఇప్పుడు ఆశా కిరణ్ రాజకీయాల్లోకి వస్తే జనసేన నుంచి ప్రాతినిధ్యం వహించబోతున్నారు, ఆమెకి ఆల్రెడీ ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ సిద్ధమైంది అన్న సందర్భంలో, అంటే మామూలుగా జరుగుతున్నటువంటి ఒక చర్చని మాత్రం మీ ముందు పెట్టారు. తెలుగుదేశం పార్టీ సోదరుడు మరి ఆశా కిరణ్ జనసేన కూటమిలో భాగమే. ఈ ఇద్దరు కలిసి వేరువేరు పార్టీలో ఉండి ఒక రకమైనటువంటి ఆలోచన విధానాన్ని వంగవీటి అభిమానుల్లో కానీ లేక సామాన్య ప్రజల్లో తీసుకొచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? మీరు ఇంకో విషయం మర్చిపోయారు, ఇంకొక వారసుడు ఉన్నాడు, వంగవీటి నరేంద్ర, వైసీపీలో ఉన్నాడు. అవును. వంగవీటి వారసులు ఏ పార్టీలో ఉన్నా వంగవీటి వారసులుగా మేము అభిమానిస్తాం. ఫస్ట్ పాయింట్. ఓకే. నెక్స్ట్, వంగవీటి వారసుడు అంటే వంగవీటి వారసులో పెద్దడు ఒకడు ఉన్నాడు, మా అబ్బాయి శంతను. శంతను ప్రెజెంట్ అయితే ఏ పార్టీలో లేడు, గతంలో ఎన్నో పార్టీల్లో ఉన్నా కానీ ప్రెజెంట్ అయితే ప్లెజెంట్ గా ఉన్నాడు. మా పెద్ద శంతనికి ఒకటే చెప్పాం, కుటుంబాన్ని ఏకతాటి మీద నడపటం నువ్వు తీసుకో, రాష్ట్రం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ రోజున రంగా గారి బొమ్మ పెట్టుకొని ఎంతో మంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎమ్మెల్యేలు అయిన తర్వాత మినిస్టర్లు అయ్యారు, ఎన్నో ప్రభుత్వాలు మారినాయి, మారిన ప్రభుత్వాలు ఇబ్బంది పడ్డారు, గెలిచిన ప్రభుత్వాలు ఆనందపడ్డారు. ఈవెన్ రంగా గారి బొమ్మ అండి. కానీ మీ కుటుంబంలో ఎందుకు వచ్చిందో మాకు తెలియదు. ఈ విచ్ఛిన్నకర పరిస్థితిని కొద్ది తప్పిస్తే రాష్ట్రంలో వంగవీటి అభిమానులు చాలా హ్యాపీగా ఉంటారు. అందులో బడుగు బలహీన వర్గాలకి నూతన ఉత్తేజం వస్తుందని చెప్పడం జరిగింది. ఈ రేపు డిసెంబర్ 26తో ఒక కొలిక్ వస్తుంది అనుకుంటున్నాము. అంటే ఒక చిన్న సమస్యను తీర్చాలంటే కాలం చాలా టైం తీసుకుంటుందండి. చూద్దాం, 1 by 1 కలపడానికే ప్రయత్నం చేస్తున్నాము, కలవాలని ఆశిస్తున్నాము. అది రంగానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో
డిసెంబర్ 26వ తేదీ రంగానాడు కార్యక్రమం విశాఖ సాగర్ తీరాన ఆశా కిరణ్ రాజకీయ ప్రవేశానికి సంబంధించి ఏమైనా ఒక ప్రకటన ఉండే అవకాశం ఉందంటారా? ఆశా కిరణ్ రాజకీయ రంగ ప్రవేశం కాదండి, ఉమ్, ప్రజా జీవితంలోకి అడుగు పెడుతుంది. ఉమ్, జనస్రవంతి అంటారు కదండి, అవును. ప్రజా జీవితంలోకి అడుగు పెడుతుందే కానీ రాజకీయ కాదు. ప్రవేశం కాదండి. ఓకే. ఆ తల్లి అంటే మా అమ్మాయి ఉమ్, ఆశమ్మ ఉమ్, తప్పటడుగులు పడకుండా ఉమ్, ఆ రంగా గారి ఆశీస్సులు, ఆవిడ చుట్టూ ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా కాపాడుకొని ఉమ్, రాజకీయానికి ప్రజా జీవితానికి ముడి పెట్టకుండా ఉమ్. మంచి పేరు మంచి ఉచ్చస్థితిలో రావాలని మనస్ఫూర్తిగా రాయలసీమ తరఫున కోరుకుంటున్నాను. సార్, తర్వాత ప్రధానమైనటువంటి అంశం కూటమి ప్రభుత్వం. ఇందాక మనం మాట్లాడుకున్నాం, కూటమి ప్రభుత్వం కాపు బలిజ సామాజిక వర్గాలకు సంబంధించి బలమైనటువంటి ఒక సామాజిక వర్గం ఉంది రాష్ట్రంలో, పాపులేషన్ కూడా ఎక్కువ. దీనికి సంబంధించి కాపు కార్పొరేషన్ ఒకటి ఎప్పటి నుంచి ఉంది, దానికి సంబంధించి ఎక్కడ కూడా దానికి నిధులు కానీ దానికి సంబంధించి ఏమీ లేకుండా చేస్తున్నారు. దీనివల్ల కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు గారు ఆయన కూడా ఏం చేయలేనటువంటి స్థితిలో ఉన్నారు. దీనికి సంబంధించి డైరెక్టర్లు కూడా ఒక రకమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు అనేది వినిపిస్తుంది. సార్, మేము మొదటి నుంచి చెప్పేది ఒకటి సార్, పోయిన గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ అయినా కాపులకు ఒరగబెట్టింది ఏం లేదు. అసలు కాపు కార్పొరేషన్ ఎందుకు సార్? కంటి తుడుపు అంతే. కాపు కార్పొరేషన్ డబ్బులు డ్రా చేయాలన్నా రిలీజ్ చేయాలన్నా మళ్ళీ బీసీ కార్పొరేషన్కి వెళ్ళాలి. అలాంటప్పుడు బీసీ కార్పొరేషన్ ఒకటే పెట్టి కార్పొరేషన్ తీసేయచ్చు కదా, మళ్ళీ దీనికి ఖర్చు ఎందుకు? చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ కాపు కార్పొరేషన్ పెట్టినప్పుడు కొద్దిగా విదేశ విద్యని అవన్నీ చేశారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కనీసం అద్దెలు కూడా కట్టలేదండి ఆఫీసులకి కొన్నాళ్ళు. సరే, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఏం పెట్టారండి కూటమి ప్రభుత్వం? ఏం సాధించారండి? 4,350 కోట్లు ఎంతో చూపించారు బడ్జెట్ లో. ఓపెన్ డిబేట్కి ఎవరు వస్తారు చెప్పమానండి? కార్పొరేషన్కి ఎంత నిధులు అయినాయి వదిలారు? వాళ్ళు వదిలిన నిధులు 200 కోట్లు. ఆ 200 కోట్లు కూడా వీళ్ళు స్కీమ్స్ పంపించే లోపల వెనక్కి వెళ్ళిపోయినాయి. అద్దెలు కట్టమని చెప్పండి సార్, ఎందుకు ఇవన్నీ? అద్దెలు కట్టి శుభ్రంగా ఇప్పుడు ఏదో కొత్త డైరెక్టర్లు వేశారు, ఆ డైరెక్టర్లు వేసే వాళ్ళలోనే నిజాయితీ లేదు. అంతా కాపులు ఉన్నారా దాంట్లో? లేరంట. కాపులు లేరు సార్. మరి అది అడిగేవాళ్ళు లేరు కదా. మేము వాయిస్ ఎత్తితేనేమో మమ్మల్ని ఒక శాడిస్ట్గా చూస్తున్నారు, కులానికి చెప్తేనేమో బాధపడతారు, కుల నాయకులు చెప్తే పట్టించుకోరు. ప్రభుత్వం మీద పోరాటం అవసరం అండి మాకు. సరే, మరి ఇవన్నీ తెలుసు. జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఆయన నోటీస్కి వెళ్ళినా కూడా ఎందుకు సైలెంట్గా ఉంటున్నారంటారు? వీటి విషయంలో ఎందుకు సీరియస్గా ఫోకస్ పెట్టట్లేదు? నాకు తెలిసి కళ్యాణి గారి దృష్టికి ఈ కులానికి సంబంధించిన విషయాలు వెళ్తున్నాయని నేను అనుకున్నాను. అక్కడ చుట్టూ ఉన్న వాళ్ళకి తెలిసిన కళ్యాణ్ గారి దగ్గర చెప్పేంత ధైర్యం అయితే ఎవరికి లేదండి. ఎందుకంటే కళ్యాణ్ గారిని డిస్టర్బ్ చేయడానికి చెప్పటానికి ఆలోచిస్తారు. ఓకే. ఎందుకంటే ఒక రాజు దగ్గరికి వెళ్ళి బంట్లు ఏం చేస్తారండి, భట్రాజుల్లాగా పొగుడుతారే తప్ప సమస్యలు చెప్పరండి అని నేను అనుకుంటున్నా. మాకు అవకాశం ఎవరు? అవకాశం ఉన్నవాళ్ళు సమస్యలు చెప్పరు. ఇప్పుడు కందుకూరు ఇష్యూ జరిగింది సార్, 2 నిమిషాలు టైం తీసుకుంటాను సార్. కందుకూరు ఇష్యూ జరిగింది, 9 రోజులు 8 రోజుల తర్వాత మేము దాన్ని టేక్అవుట్ చేసాం రాయలసీమ తరఫున. మా రాధారంగారాయల అసోసియేషన్ గాదే బాలాజీ, కాపు జేఈసి అమ్మా శ్రీనివాసు ముగ్గురం కలిసి వాళ్ళని పరామర్శించి సీఎంకి రిప్రజెంటేషన్ ఇచ్చేవాడిని. ఆ రోజు జనవాణిలో సీఎం గారిని కలవడం జరిగింది. ఆయన జనాల ఒత్తిడి, ఆయన్ని మనం తప్పట్టడానికి లేదు. మా గాదే బాలాజీ వేసిన కేకలకి
సార్ కందుకూరులో మా కాపులకి రక్షణ లేదు, చంపేస్తున్నారు సార్, గమనించండి సార్ అని కేకలేస్తే సీఎం గారు అందరు నాగమని రిప్రజెంటేషన్ తీసుకున్నారండి. ఓకే, ఎంత పాజిటివ్గా మూవ్ అయిందంటే అవును ఆ నైటే ఇత్ రికార్డ్స్ అండి. అవును, పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ముగ్గురు కమిటీలుగా పోలిశెట్టి శ్రీనివాస్ గారిని, హోమ్ మినిస్టర్ గారిని, నారాయణ గారిని, అంటే కళ్యాణ్ గారితో మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు చేయలేదండి. ఆయన చెప్పే చేశాడు. వాళ్ళ కమిటీ వెళ్ళారు, విత్ ఇన్ 2-3 days లోనే వాళ్ళకి పరిహారం, వాళ్ళ స్థాయికి తగ్గట్టు పరిహారం ప్రకటించారండి. ఇందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర లేదని మనం ఎలా అనుకుంటామండి? ఆన్ రికార్డ్స్ మాకు తెలుసు కాబట్టి. తెలియని వాళ్ళు అంటారు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదు అని. తప్పు కదండి, ఎలా మాట్లాడతారండి? మన మాంసం తిని ఎముకలు మెడలో తీసుకొని తిరగం కదా. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్ళి ఏ విషయం వెళ్ళినా కన్ఫామ్ గా ఆయన స్పందిస్తాడండి. ఓకే, అందులో డౌటే లేదు. అది తర్వాత చివరిగా సార్, కూటమిలో ఒక భారీ మార్పు, సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు చంద్రబాబు నాయుడు అనేది సోషల్ మీడియా వేదికగా ఒక తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది సార్. మీ నోటీస్ కూడా వచ్చే ఉంటుంది అది. అదే జస్ట్ ప్రచారం. దానికి సంబంధించి ఒకవేళ అలాగే జరిగితే ఏ రకమైనటువంటి పరిణామాలు ఉంటాయని మిమ్మల్ని అడుగుదామని నేను ఇది రైజ్ చేస్తాను. ఉగాదికి చిన్నబాబుకి పట్టాభిషేకం, లోకేష్కి ముఖ్యమంత్రిగా. అలాగే సార్, చిన్నబాబు పట్టాభిషేకం అన్నప్పుడు పెద్దబాబు ఏ పరిస్థితి ఏంటి? అది కూడా ఆలోచించాలి కదా. ఏమో ఆయన ఏమన్నా రిటైర్మెంట్ ఏమైనా తీసుకొని జాతీయ రాజకీయాల్లో మోడీ గారి చెంతకి ఏమన్నా వెళ్ళే అవకాశాలు ఉండొచ్చు కదా. అంటే నాకైతే దీని మీద కామెంట్ చేయలేను, కానీ చిన్న క్లారిటీ అయితే ఇవ్వగలను సార్. 27% కాపు, బలిజ, తెలగలు, SC ST బీసీలు ఇంక్లూడింగ్. అవును, ఈ రోజున్న సిచ్యువేషన్ బట్టి పవన్ కళ్యాణ్ సీఎం గా చూడాలన్న మాత్రం 100% నగ్న సత్యం, వాస్తవం. అవును. మరి అది ఆలోచించుకొని వాళ్ళు పట్టాభిషేకాలు, ఉగాదులు అంటే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది ఆలోచించుకోవాలి. అని మామూలుగా జనరలైజ్డ్గా అదే జరిగితే ఉంది సార్, రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు ఉండొచ్చు అంటారు? ఇంకా అదే చెప్తున్నాను కదా సార్. పవన్ కళ్యాణ్ గారు కూటమిలో ఉన్న భాగస్వామిగా, జనసేన భాగస్వామిగా వాళ్ళు సహించచ్చేమో, బీజేపీ వాళ్ళు సహించచ్చేమో, ఓటర్ దేవుళ్ళు మాత్రం సహించరండి. ఓకే, అది మాత్రం వాస్తవం. చివరిగా ఇంకొక క్వశ్చన్ సార్, రంగానాడు కార్యక్రమం ఏ రకమైనటువంటి ప్రభావం చూపించబోతుంది కూటమి ప్రభుత్వంపై అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వానికి రంగానాడు అన్నది కనువిపోద్దేమో అనుకుంటున్నాను సార్. ఎట్లా? ఇప్పుడు రంగా అంటేనే అందరివాడు. ఆ అందరివాడు రంగా అయిన కుటుంబం వంగవీటి కుటుంబం. ఈ వంగవీటి కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఇస్తున్న గౌరవ మర్యాదలు ఏంటి అన్నది క్వశ్చన్ మార్క్ సార్. ఓకే, అది అర్థం చేసుకుంటే వాళ్ళు చక్కటి ప్లాట్ఫామ్ ఉపయోగించుకునే వాళ్ళు అవుతారు. మాకు సహకరిస్తే కూటమి ప్రభుత్వం మా కళ్యాణ్ గారు చెప్పినట్టు 15 ఏళ్ళు కదండి, పూర్తిగా ఉండొచ్చు. అది వాళ్ళు ఆలోచనలో ఉండాలి సార్. మా ఆలోచన అయితే 100కి 100% రంగా గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్ళాలి. రంగా గారి కుటుంబంలో ఉన్న వంగవీటి వారికి గౌరవ మర్యాదలు ఇచ్చి, ఏ ప్రభుత్వం అయినా, ఏ గవర్నమెంట్ అయినా, ఏ పార్టీ అయినా, అంటే ఒక రకంగా తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అందులో డౌటే లేదు సార్. ఇది రంగానాయుడు అన్నది జస్ట్ ట్రైలర్ ట్రైలర్. నెక్స్ట్ ఇదే రాయలసేన, రాధారంగా రాయల్ అసోసియేషన్ తరపున రాయలసీమలో రంగానాయుడు కంటే పెద్ద వేదిక ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం సార్. ఓకే, అది రైట్ సార్. ఈశ్వర్ గారు, థ్యాంక్ యూ. విలువైనటువంటి సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలు చెప్పారు. ఇది రాయలసేన వ్యవస్థాపకులు, సీనియర్ జర్నలిస్ట్ పోరుమామిళ్ళ ఈశ్వర్ గారి అభిప్రాయం. రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వానికి తగిన మేము గుణపాఠం చెబుతాం. ఎందుకంటే వంగవీటి ఫ్యామిలీకి ఉన్నటువంటి ఆదరణ ప్రజల్లో ఇంత అంత కాదు, కానీ
ఆ వంగవీటి ఫ్యామిలీకి, ముఖ్యంగా కాపు బలిజ సామాజిక వర్గానికి సంబంధించి కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఏ రకంగా ఉన్నాయి అనేది ఈ రంగానాడు కార్యక్రమం ద్వారా మేము సాగర తీరాన్నించి ఒక బదులు ఇవ్వబోతున్నాం అని ఈశ్వర్ గారు చెప్తున్నారు. ఇది ఈశ్వర్ గారితో ప్రత్యేకమైనటువంటి చిట్ చాట్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్.